నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాను, నా కమిట్మెంట్ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. ఆ బిల్లు కోసం కొట్లాడిన సమయంలోనే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలనే కమిట్మెంట్ మేము తీసుకున్నాం, ఓపెన్ డిక్లేర్ చేసాం. అది మేము అందులో భాగంగా ఇది మొదటి స్టెప్. స్థానిక సంస్థలలో ఒక సెక్యూరిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బీసీలకు వస్తే ఖచ్చితంగా రేపు పొద్దున అది చట్టసభలకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో చట్టసభల్లో డైరెక్ట్గా ఒకేసారి మనం అడిగితే ప్రాతిపదిక ఏది అంటారు. ఎందుకంటే ఒక బేసిక్ లోపం ఏముందంటే బీసీలకు సంబంధించి మన రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు, బ్యాక్వర్డ్ కాస్ట్ అనలేదు. దాంతో ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్కి బీసీలకు ఎక్కడ కూడా సరైనటువంటి ప్రొటెక్షన్ లేదు. ఒక కేవలం వీపీ సింగ్ గారు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగాల్లో 27% తప్పితే పొలిటికల్గా ఎక్కడ ఇవ్వలేదు. సేమ్ థింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఎస్సీలలో వర్గీకరణ చేశారు. మరి ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెడుతున్నారు కదా, ఎస్సీలలో వర్గీకరణ ఎట్లా చేశారు, అట్లా మీరు వర్గీకరణ చేసి పోస్టులు రిజర్వేషన్లు ఇవ్వాలి కదా అంటే లేదు దానికి సంబంధం లేదు, అది కేవలం విద్యా ఉద్యోగాలు అని చెప్తున్నారు. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ అయినా అది ఎస్సీలలో అభ్యున్నతి చెందాల్సిన వర్గాల గురించి ఆలోచిస్తలేరు, బీసీలలో వెనుకబడిపోయినటువంటి వర్గాల గురించి కూడా ఆలోచిస్తలేరు. సో మా కమిట్మెంట్ తెలంగాణ జాగృతిగా చట్టసభల్లో బీసీలు రావాలనే పోరాటం ఉంటుంది, దానికోసం ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకటి ఏంటన్నా క్వశ్చన్, ఆస్తి తగాదాలు మీకు రేవంత్ రెడ్డి గారికి అండర్స్టాండింగ్ వల్లనే బయటకు వచ్చింది అనేది అంటే కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందన్న. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎదురుంగ వ్యక్తి మీద ఏది పడితే అది మాట్లాడేసి తర్వాత మీరు ప్రూవ్ చేసుకోండి అనేటటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ పొద్దున మా పర్యటన షెడ్యూల్ మార్కెట్ కమిటీకి పోయేది ఉండే. సడన్గా పొద్దున్న 6:30కు నిద్రలేసి బీఆర్ఎస్ వాళ్ళు మేము కూడా మార్కెట్ పోతున్నాం అన్నారు. ఇన్ని రోజులు గుర్తు రాలేదా మార్కెట్? మరి ఇలా జాగృతి రాగానే పొద్దుగాలు లేచి మార్కెట్ గురుకుతాను ఎందుకో? మళ్ళీ అదే మొదలు చేయొచ్చు కదా, మీరు నిద్ర లేచి ఉంటే బాగుండేది కదా. నేను అందుకే తిరుగుతున్నా కదన్న, నేను రావడం వల్ల ప్రతిపక్ష పార్టీలు నిద్రపోయేట వాళ్ళు మేల్కుంటున్నారు, పాలకపక్షం కూడా నిద్రపోయేట వాళ్ళు మేల్కుంటారనే ఉద్దేశంతోనే జాగృతి పేరుతో తిరుగుతూ ఉన్నాం అన్న. సో మా లక్ష్యం నెరవేరింది. నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్, నిలబడదు. నేనేమంటున్నా, నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్ళి ఎండాకాలంలో తిహార్ జైల్లో పెడితే 6 నెలలు వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా? నా భుజాల మీద ఒక బరువు ఉంది. అదేంటి? తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు, రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే 2 రోజులు జైల్లో వేస్తే వీళ్ళు ఇంట్లో పడుకుంటారని అనుకోకూడదు. ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తానే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి. అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నా. ఎస్, ఫ్యామిలీకి దూరం అయ్యాం, ఎస్ పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తారు. రేపు పొద్దున మీరు చూడండి, చాలా ఎక్కువ చేస్తారు, చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా? తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది. వాళ్ళు డిప్రెస్ కావద్దు, రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తున్నా అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్.